అవర్ ఛానల్ పార్వతి హోమ్ రెసిపీస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. మీ అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మేము కూడా బాగున్నాం ఫ్రెండ్స్. ఈ వీడియోలో వెళ్ళబోదాం. ఈ వీడియోలో వెళ్ళబోయే ముందు మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి ఈ వీడియోలో అనిపించిందో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. చూడండి, మనం ఒక కుండి పెడితే పాట్ చెట్టు పెట్టాం కదా, అందులో పూలు ఎంత బాగా కాస్తున్నాయి. మధ్యలో పువ్వు చుట్టూ మొగ్గలే. సో ఇవి మళ్ళీ కాసాయి ఇంకొక రోజు ఫ్రెండ్స్. ఇలా ఫ్రెండ్స్ చూడండి, మనం ఇలాగా ఇక్కడ మనం వేసాం పాలకూర ఫ్రెండ్స్, అండ్ కొన్ని పుదీనా చెట్లు కూడా వేసాం, నాటాము, కొమ్మలు నాటాము. ఆ పుదీనా కూడా కాసింది. ఇది ఫ్రెండ్స్, మీరు ఎవరైనా కొత్తగా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఆల్ అనే బటన్ క్లిక్ చేసి ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ పెట్టండి. గంట సింబల్ అనేది కొట్టండి ఫ్రెండ్స్. చూడండి, అండ్ తప్పకుండా లైక్, షేర్, కామెంట్ ఫ్రెండ్స్. అయితే ఏంటి అంటే మనం రాయల్ బిర్యానీ చేసుకోబోతున్నాం ఫ్రెండ్స్. మనది ఆల్రెడీ పార్వతి హోమ్ రెసిపీస్లో స్టార్టింగ్లో పెట్టాము, చూడండి, మీకు తప్పకుండా దొరుకుతుంది. సో మనం బాస్మతి రైస్ తీసుకున్నాము, చూడండి, 2 years ఓల్డ్ రైస్. ఇలాగా ఆనియన్స్ అనేటివి ఒక 4-5 ఆనియన్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. బాగా సన్నగా తరిగేసాము, గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఏంపుకున్నాం ఫ్రెండ్స్. చూడండి, అండ్ ఆలు ఫ్రెండ్స్, ఒక 300 grams ఆలు ఫ్రెండ్స్. 200 grams అయినా పర్లేదు, అంటే 2-3 ఆలుగడ్డలు ఫ్రెండ్స్, అంతే. సో ఇలా అలా మనం ఏంపి పెట్టేసుకోవాలి. ఇది చూడండి ఎంత గల్ గల్ అనేది సౌండ్ రావాలి, అలా ఉండాలి ఫ్రెండ్స్. ఇలా ఏంపి పెట్టేసుకోవాలి. దీని తర్వాత ఫ్రెండ్స్ చూడండి, ఆలు అనేది అదే ఆయిల్లో, ఏదైతే ఆనియన్స్ వేంపామో అదే ఆయిల్లో మనం వేంపేసుకొని ఆలు తీసేసుకున్నాము. అండ్ ఇప్పుడు మనం గోబీ కూడా ఫ్రెండ్స్ ఇలాగే. అండ్ మీరు బఠానీలు, బేబీ కార్న్, ఇంకా ఏం కావాలన్నా వేసుకోండి ఫ్రెండ్స్. ఈ వెజిటేబుల్ రాయల్ బిర్యానీ మనం పార్వతి హోమ్ రెసిపీస్లో స్టార్టింగ్లో పెట్టామని చెప్పాం కదా. సో అంతా మళ్ళీ బ్యాక్ వెళ్ళి చూస్తారో లేదో అని ఇప్పుడు మళ్ళీ స్టార్టింగ్గా పెడుతున్నాను. సో ఆ వీడియో నచ్చిందో, ఈ వీడియో నచ్చిందో ఒకసారి చూసి కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్, మీకు ఏది నచ్చిందో. చూడండి ఫ్రెండ్స్, ఇప్పుడు అల్లం వెల్లిగడ్డ పేస్ట్ 1 tablespoon వేసాం. అందులోనే క్యారెట్ బీన్స్ ఆయిల్లో వేసేసుకొని అందులోనే మనం 1 tablespoon జింజర్ గార్లిక్ పేస్ట్ వేసాం. ఇప్పుడు పుదీనా ఫ్రెండ్స్, నేను పుదీనా చాలా బాగా ఎక్కువ వేస్తాను ఫ్రెండ్స్. మీ టేస్ట్కి తగ్గట్టుగా మీ ఇష్టం, మీకు ఎలా వీలైతే ఉంటే వేయండి, లేకపోతే తక్కువ వేసుకోండి, కానీ వేయడం కంపల్సరీ ఫ్రెండ్స్. 4-5 టమాటాలు ఫ్రెండ్స్, అంతే. ఇందులో 1-2 తక్కువైనా నో ప్రాబ్లం. ఇది ఫ్రెండ్స్, నేను రైస్ వచ్చి 1 kg తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. అండ్ వెజిటేబుల్స్ వచ్చి అన్నీ 400 grams 500 grams వెజిటేబుల్స్ తీసుకుంటున్నాను. మిగతా క్వాలిటీ ఏమైనా క్వాంటిటీ పెంచితే మీరు వెజిటేబుల్స్వి, సో మీరు ఈ మిగతా వెజిటేబుల్స్ తగ్గించవచ్చు కొంచెం. సో పసుపు వేసిన, టమాటా వేసిన తర్వాత పసుపు, ఉప్పు, ఇలా కారం అంతే వేసేసుకోవాలి. నేను ఇంకే జీలకర్ర పొడి, ధనియా పొడి వేయను ఫ్రెండ్స్, ఖాళీ గరం మసాలా వేస్తాను. హోమ్ మేడ్ గరం మసాలా. హోమ్ మేడ్ గరం మసాలా కూడా ఎలా ఏంటి అనేది పార్వతి హోమ్ రెసిపీస్లో ఉంది, చూడండి. సో చూడండి ఫ్రెండ్స్, ఇలా మనం ఆనియన్స్ అనేటివి క్రష్ చేస్తే మొత్తం మ్యాష్ అయిపోవాలి చేతిలో. చూడండి, ఇలా మొత్తం మ్యాష్ అయిపోవాలి, అలా క్రష్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఒక చేయిలో పట్టుకొని పిడికడు మనము మొత్తము క్రష్ చేస్తే మొత్తం మ్యాష్ అయిపోవాలి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు కొత్తిమీర ఇలాగా, అండ్ నిమ్మకాయలు వేసుకోవాలి. ఫైనల్గా కొత్తిమీర వేస్తున్నాను ఫ్రెండ్స్, అలాగే నిమ్మకాయలు వేసుకోవాలి. అండ్ పెరుగు ఫ్రెండ్స్, పెరుగు కూడా వేసుకోవాలి. మనం ఆనియన్స్ వేసిన తర్వాత పెరుగు వేసుకోవాలి, గట్టి పెరుగు ఫ్రెండ్స్. ఒక 200 grams 250 grams పెరుగు కూడా వేసుకోవాలి, గట్టి పెరుగు. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా, చాలా సింపుల్గా అన్ని వెజిటేబుల్స్లో నాకేది నా ఫేవరెట్ అంటే వెజిటేబుల్ బిర్యానీ ఫ్రెండ్స్. సో నిమ్మరసం ఒక 2 నిమ్మకాయలంతా, నేను పెద్ద నిమ్మకాయలు వేస్తున్నాను కాబట్టి 1.5 నిమ్మకాయలు వేస్తున్నాను ఫ్రెండ్స్. 1.5 నిమ్మకాయ. సో ఒక 8 మిరపకాయలు, పచ్చిమిరపకాయలు తుంచి వేసుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ఏ గిన్నె అయితే మనం బిర్యానీ చేస్తున్నామో అదే గిన్నెలోన నీళ్ళు ఎక్కించేసుకోవాలి. అందులో ఉప్పు, సాల్ట్ వేసి బాగా మరగనివ్వాలి ఫ్రెండ్స్. అండ్ రైస్ చూడండి, బాస్మతి రైస్. సో నేను ఇందులో బాస్మతి రైస్కి 1 గ్లాస్ తక్కువ పడితే నేను ఇంట్లో మసూరి రైస్ కలిపేశాను, సోనా మసూరి రైస్ కలిపాను. సో మా ఇంట్లోనే కదా, ఇంట్లో వాళ్ళే తింటున్నారు, ఎవరు బయట వాళ్ళు లేదని. ఎప్పుడన్నా మనం పార్టీ అట్లయితే కలుపుకుంటే బాగుండదు. సో బయట పార్టీ చేస్తే మనం అలా కలుపుకోకూడదు ఫ్రెండ్స్. ఇది చూడండి ఫ్రెండ్స్, రైస్ అయిపోయింది. నేను ఇలా వార్చేసాను. వార్చిన తర్వాత ఒక లేయర్ రైస్ పెట్టి ఇంకో లేయర్ మనం కర్రీ వేసేసుకోవాలి. వెజిటేబుల్ కర్రీ, స్టఫింగ్ ఏదైతే కర్రీ ఉందో అది పైన వేసేసుకోవాలి. అలాగే దానిపైన మళ్ళీ మనం రైస్ పెట్టాలి ఫ్రెండ్స్, మళ్ళీ కర్రీ వేసేసుకోవాలి. ఇలాగా నేను 3 రైస్ 2 కర్రీస్ మధ్యలో వేసాను ఫ్రెండ్స్. అలాగనమాట 3 లేయర్ రైసు, 2 లేయర్ కర్రీ ఫ్రెండ్స్. ఇలాగా. అండ్ ఫుల్ మిల్క్ ఉన్న క్రీమ్ తీసుకొని అందులో కొంచెం కుంకుమ పువ్వు, లేకపోతే మనం ఫుడ్ కలర్ కూడా వేసుకొని వేసేసుకోవాలి ఫ్రెండ్స్ పైకి వెళ్ళి. అండ్ నూనె
నెయ్యి పైకెళ్ళి వెయ్యాలి ఫ్రెండ్స్. చూడండి, నూనె నెయ్యి కాసింది ఇలా పైకెళ్ళి వేసుకోవాలి. ఇలా చూడండి బాగా ఒకసారి. అండ్ నేను చెప్పాను కదా, ఫుల్ మిల్క్ ఉన్న క్రీమ్ పాలైనా పర్లేదు, క్రీము పాలు రెండు కలిపి కూడా వేసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ చూడండి, ఆనియన్స్ పైన ఇలా ఆనియన్స్ వేసేసుకోవాలి ఫ్రెండ్స్. అండ్ పుదీనా కూడా ఇలాగ పైకి వెళ్ళి వేసుకోవాలి. అండ్ సేమ్ కొత్తిమీర ఫ్రెండ్స్ ఇలాగే వేసేసుకోవాలి. మనం సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్, లేకపోతే సో ఫ్రెండ్స్ చూడండి, మనము ఒక పక్క పచ్చడి కూడా చేస్తున్నాం. సిల్వర్ ఫాయిల్ ఉంటే సిల్వర్ ఫాయిల్, బట్ట ఉంటే బట్ట, ఏదైనా వేసుకోండి. ఏది లేకపోతే నేను నార్మల్గా వెయిట్ పెట్టి దమ్ చేస్తాను ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా చాలా సింపుల్గా అయిపోయింది ఫ్రెండ్స్. ఈ వీడియోలో అనిపించిందో తప్పకుండా కామెంట్, లైక్, షేర్ ఫ్రెండ్స్. చూడండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఈ వీడియో చూసినందుకు.